స్టార్ట్ చేస్తున్నా. జయరామ్ గారు, ఆడియో క్లియర్ గా ఉందా మీకు? యా, జయరామ్ గారు, అసలు బ్రేక్ చేయలేని ఎపిసోడ్ కింద ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో అలాగే మీడియాలో కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే స్థాయి నుంచి ప్రతీకార చర్య మాత్రమే ఇది అనేటటువంటి అంశం దాకా కూడా వెళ్ళిపోయింది. నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద కూడా అటాక్ జరిగినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అల్లు విషయంలో? అల్లు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అనుకోవాలా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ తెలుగు ఇండస్ట్రీ అనుకోవాలా? ఏం జరుగుతుంది? సో మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు, యాజమాన్యులకు మరొకసారి వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ కొన్ని విషయాలను చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి శివ. నెంబర్ 1, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్ గా వీడియోస్ రిలీజ్ చేసింది. అంతకు ముందు కూడా కొంతమందికి వీడియోస్ కొన్ని రూపాల మేరగా ఆకాశరామన్న లాగా వచ్చేసాయి ఆ వీడియోస్. సో దానిపైన ఎవరూ స్పందించలేదు. సో ఎందుకంటే అథెంటికేటెడ్ గా డిపార్ట్మెంట్ గానీ గవర్నమెంట్ గానీ మాట్లాడిన తర్వాతనే మాట్లాడాలండి. అది ఆనవాయితీ, అది చట్టం కూడా. సో అనవసరంగా ఒక కోర్టులో ఉన్న విషయాన్ని మిస్లీడ్ చేయకూడదు అనేది. కానీ నిన్న అఫీషియల్ గానే అది చాలా క్లియర్ గా సోషల్ మీడియాలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ దాన్ని అంశాలన్నీ చాలా క్లియర్ గా ఉన్నాయి. సో ఇక్కడ జరుగుతున్న విషయాలు, సో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రతి మాట, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో దాంతో పాటు వచ్చేసి అల్లు అర్జున్ మాట్లాడిన ప్రతి మాటను కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇద్దరు మాటలలో ఏమేమి మాట్లాడుతున్నారు అనే విషయాన్ని, అసలు ఫ్యాక్ట్స్ ఏందనే విషయాన్ని చాలా క్లియర్ గా ఇంపార్టెంట్ ఇది. సో ఎవరి వల్ల కాదు కానీ ప్రజలు, ప్రభుత్వము, ప్రజలు, పాలకులు, ప్రజలు, సేఫ్టీ, సెక్యూరిటీ, ఇది మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇక నెంబర్ 1, సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే ఇక్కడ జరుగుతున్న విషయాల లోపల అల్లు అర్జున్ ఏం పట్టించుకోలేదు. పోలీసులు డైరెక్ట్ గా వెళ్ళి చెప్పారు. చెప్పిన తర్వాత ఏసీపీ చెప్పిన తర్వాత కూడా అలౌ చేయలేదు. అతని మేనేజర్ సంతోష్ అనే వ్యక్తి మేనేజర్ అలౌ చేయలేదు. అలౌ చేయకపోవడంతో పాటు తన వెనక్కి రావడంతో మరికొద్దిసేపు తర్వాత డీసీపీ వెళ్ళేసి డైరెక్ట్ గా వాన్ చేసేసి అక్కడి నుంచి పంపించారు. అప్రాక్సిమేట్ గా తను రావడానికి అప్రాక్సిమేట్ టైం వచ్చేసి 9:25 అయితే తను వెళ్ళడానికి అప్రాక్సిమేట్ టైం వచ్చేసి 12:25, అంటే మధ్యలో 2 hours. ఈ 2 hours లో ఏం జరిగింది, ఇది చాలా కీలకం. ఈ 2 hours లో జరుగుతున్న విషయాలు ఏంది అంటే అల్లు అర్జున్ ఎలాంటి పర్మిషన్ లేదు. సెకండ్ రోజు ఆ పర్మిషన్ అప్లై చేశారు. అప్లై చేస్తే థర్డ్ రోజు రిజెక్ట్ చేసేశారు. చాలా క్లియర్ గా అక్కడ ఉండే పరిస్థితులకు ఇంత ఈజీ అనుగుణంగా లేదు. వేలాది మంది ప్రేక్షకులు, అభిమానులు రావడంతోనే ఆ క్రౌడ్ తట్టుకునే పరిస్థితి, కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అనేదాన్ని పోలీసు వాదన. దాన్ని వాళ్ళు డాక్యుమెంటెడ్ గా రిటర్న్ గా ఇచ్చింది అనేది. సో ఇవన్నీ, ఈ వాస్తవాలన్నింటినీ చాలా క్లియర్ గా మన అసెంబ్లీలో ప్రస్తావించారు. అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత అల్లు అర్జున్ ఏం చేసింది, దాన్ని కౌంటర్ గా. జయరామ్ గారు, ప్లీజ్ మనకి గెస్ట్లు ఎక్కువ ఉన్నారు, దయచేసి మీ అబ్జర్వేషన్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మొత్తం ఇదంతా కూడా అందరికీ తెలిసిందే కదా ఏం జరిగింది అనేది. ఒక విషయం శివ, ఇక్కడ ఫ్యాక్ట్ తెలియకుండా అబ్జర్వేషన్ అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకేసారి మనం ఎవరి మీద ఏది తప్పు రైట్ అని చెప్పి జడ్జ్ చేసేంత పరిస్థితుల్లో లేం కాబట్టి ఫ్యాక్ట్ అనేది బ్రీఫ్ గా చెప్తున్నాను నేను, ఇంకా మినిట్ టు మినిట్ చెప్పట్లేదు. సో ఇక్కడ దానికి కౌంటర్ గా లేదు నేను ఏ తప్పు చేయలేదని అల్లు అర్జున్ వాదించుకున్నాడు. సో అదంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే రేవతి అనే చనిపోయింది వాస్తవము, రేవతి కొడుకు హాస్పిటల్లో ఉన్నది వాస్తవము. దానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ, అల్లు అర్జున్ కానీ, ఆ సినిమా యాజమాన్యం కానీ, ఆ సినిమాకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదనే వాస్తవం. వీళ్ళు ఓన్లీ కళ్ళబొల్లి కబుర్లు మాత్రమే ప్రెస్ కు ఇస్తున్నారు. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే అది మిస్లీడ్ చేయటం. ఆ మిస్లీడ్ చేయడం లోపల అల్లు అర్జున్ సక్సెస్ అయి ఉండొచ్చు కానీ మోరల్ గా మాత్రం ఈజ్ అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్ క్యాండిడేట్. అట్టర్ ఫ్లాప్. ఎందుకు అంటే మోరల్ గా నువ్వు ఒక మనిషి చనిపోయిందని నీకు తెలిసి కూడా దానికి పూర్తి ఎవిడెన్స్ ఈ రోజు నా దగ్గర ఉన్నాయి. తెలిసి కూడా నువ్వు దాన్ని అప్పటి వరకు 1 hour 40 minutes నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావంటే ఈ రోజు మనుషులు చేసే పనేనా? నీ సినిమాకు నీ అభిమానులు వేల రూపాయలు ఖర్చు పెట్టేసుకొని ప్రాణాలు పోయిన తర్వాత కూడా నీ కుటుంబాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు తీసుకుపోయినామో చూసాం, ఎంత జాగ్రత్తగా బయటకు వచ్చామో చూసాం. ఇంకా కూడా దాన్ని సమర్థించుకోవడం కోసం నువ్వు వెళ్ళడు అని చెప్తే డీసీపీ వచ్చి పర్సనల్ గా వాన్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే పోలీసు వ్యవస్థ ఈ రోజు నేను వాన్ చేస్తే తప్పితే నీకు వెళ్ళగలదా? నువ్వు రావా? నీకు ఆ మాత్రం మానవత్వం లేదా? అంటే ఈ రోజు నువ్వు చేసే ప్రతి పని తప్పును నువ్వు దాన్ని పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేయాలని చూసావు. సినిమా వాళ్ళంటే ఏమనుకుంటున్నారు? 1 second ప్లీజ్. సినిమా వాళ్ళంటే ఏమనుకుంటున్నారు? దైవాన్ సానుభూతులు మేము చెప్తే చేస్తుంటది, మేము మాత్రం ఉంటే సిగ్గు ఉండాలి.
ఆ రోజు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు ఇదే ప్రజల కోసము జోలలు బట్టి అడుక్కొచ్చి ప్రజలు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ మీరు దొంగల క్యారెక్టర్లు వేసుకుంటూ ఓకే జయరాం గారు, నేను మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. బాలా గారు, ఆల్రెడీ జయరాం గారు మాట్లాడింది మీరు విన్నారు, అండ్ ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలన్నీ కూడా మీకు తెలుసు బాలా గారు. ఇంకా